సమైక్య సువార్త సభకు కారకులైన పెద్దలకు, ప్రవీణ్ కుమార్ గారికి, ప్రేమ్ గారికి, కరపత్రంలో ముద్రించిన జాన్సన్ గారికి, సువార్త రాజు గారికి, సువర్ణరాజు గారికి, రాజశేఖర్ గారికి, దానియేల్ గారికి, ఎలీసా గారికి, సుందర్ సింగ్ గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకి, ఈ కార్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారిగా నిలబడిన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యం కొరకు వచ్చిన మీ అందరికీ క్రీస్తునామములు శుభములు. నిజానికి ఈ డేట్ నేను ఇవ్వలేను, ఎందుకంటే మాకు సుమారు 2-3 నెలల ముందే డేట్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సుమారు ఆగస్టు నెల వరకు నాన్ స్టాప్ మీటింగ్స్ ఉన్నాయి. సడన్గా ఒక రోజు తమ్ముడు ఫోన్ చేశాడు నాకు. సాలేం తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో నేను కలవాలనుకుంటున్నా. నిజంగానే ఇది కూడా ఒక అరమరకు ఉంది తమ్ముడికి నాకు. నిజానికి తమ్ముడు ఎక్కడుంటాడో నాకు తెలియదు. స్లాంగ్ చూస్తే కొంచెం అది ఆప్ చేయండి తమ్ముడు, కొంచెం ఆప్ చేయి, అది ఆప్ చేయి, నాకు సౌండ్ డిస్టర్బెన్స్. సాలేం తమ్ముడు వీడియోస్ కొంతమంది నాకు ఫార్వర్డ్ చేసేవారు. ఏమనుకున్నాడు ఏమో, నేను చాలా రాడికల్గా నన్ను పాయింట్అవుట్ చేసేవాడు అన్నమాట. అరే ఎవర్రా కుర్రాడు అనుకునేవాడిని. సంబంధం లేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు, నా మీద కాంట్రవర్సీ వీడియోలు పెట్టేవాడు. ఒకరోజు శ్రీనివాస్ అని ఒక బ్రదర్ ఉంటాడు, నేను డిబేట్ చేసిన టీం మెంబర్లో ఒక మెంబరు. ఆ బ్రదర్తో నాకు కొంచెం కమ్యూనికేషన్ ఉంటే నేను ఫార్వర్డ్ చేసి అడిగాను, బ్రదర్ ఈ బ్రదర్ ఎక్కడ ఉంటారు అని. తర్వాత చెప్తానన్నా అన్నాడు. చెప్తాడులే, ఇప్పటికప్పుడు ఎదురవుతాడులే అనుకున్నాను. నిజానికి నేను కొట్టడానికో తిట్టడానికో కాదు, బ్రదర్ సాలేం బ్రదర్ ఎవరైతున్నారో నా విషయంలో కొంచెం పొరపాటు పడుతున్నారేమో అనిపించింది నాకు. తనకు వివరణివ్వాలి, నన్ను ఫేస్ టు ఫేస్ చూస్తే అర్థం అవుద్ది. ఎప్పుడు కనబడతాడు అన్నప్పుడు మన ప్రవీణ్ అని చనిపోయారు కదా, ఆ రోజు మన క్రైస్తవ్యం అంతా ఒక తాటి మీదకి వచ్చింది. పెద్దలు చిన్నలు అందరూ అక్కడికి వచ్చారు. చాలామంది చూస్తున్నారు, పలకరిస్తున్నారు. ఎందుకో తమ్ముడిని సరిగ్గా ఈ ముఖం ఎక్కడో చూసానే అనుకున్నాను నేను. చూసిన వెంటనే తమ్ముడు, ఈ తమ్ముడు కదా అని చూద్దాం ఏం చేస్తాడో, పలకరించడని నా బిజీలో నేను ఉన్నాను. ఎందుకంటే అప్పుడు చాలా ప్రెజర్ ఉంది అక్కడ. ఆ బిజీ ఉన్నప్పుడు అన్న అని వెనకాల నుండి పిలిచాడు. పిలిచినప్పుడు బ్రదర్ కొత్త వీడియోలు ఏమైనా ఉన్నాయా అని అన్నాడు. అన్న అది కదన్నా, అలా కదా, సరే వదిలేస్తే అన్న ఏం కాదు, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను అన్నాడు. ఏం తమ్ముడు అంటే, నా పెళ్ళి ఉందన్న, నా పెళ్ళికి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను, వస్తారంటే నీ పెళ్ళికి ముందే వస్తానని చెప్పాను నేను. ఎందుకంటే నన్ను అపార్థం చేసుకుంటున్నాయేమో, నీకు నేను ఎవరిని ఇవ్వాలి, నీకు నాకు దూరం ఉండడం, ఈ ఇబ్బందులు, నువ్వు నా కోసం మాట్లాడడం, ఇవన్నీ నాకు నచ్చవు తమ్ముడు, నీతో నేను కలవాలనుకున్న దేవుని దయని బట్టి మేము కలిసాం అన్నప్పుడు కొన్ని రోజులకి నాకు ఫోన్ చేసి, అన్న మా ఏరియాకి డేట్ కావాలి. ఎప్పటి నుంచి అడుగుతున్నారంటే ఆల్రెడీ ఒక డేట్ ఉంది, ఆ డేట్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని బతిమలాడి నేను ఖచ్చితంగా ఒక అబ్బాయి కోసం ఆ ఏరియాకి నేను మీటింగ్కి వెళ్ళాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు తెలియదు, ఈ పెద్దలో నాకు తెలియదు, ఇక్కడ ఎవ్వరూ నాకు తెలియదు. నేను ముఖాముఖిగా ఎదుగుమని చెప్తాను. ఇక్కడ ఈ మీటింగ్ ఎవరి కోసం వచ్చానంటే ఈ తమ్ముడి కోసం వచ్చాను. ఒకసారి వస్తుంది తమ్ముడు, ఒకసారి. నిజంగా తమ్ముడిని ఈ విధంగా దేవుడు ప్రేమతో నా దగ్గర తీసుకొస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఏ అరమరకలు ఉండవు. ఎందుకంటే ఈ జనరేషన్కి మాలాంటి యంగ్ జనరేషన్ చాలా అవసరం. మా మధ్య సఖ్యత లేకుండా ఉండకూడదు. దేవుడు మరి ఎలా కలిపాడో, ఎలా ప్రేమబంధం నేర్పించాడో, మొత్తం మీద ఆయన కార్యాన్ని జరిగించాడు. తమ్ముడిని ఏదికి ముఖంగా అడిగింది, నీకు ఏడోటి నాకు ఫోన్ చేయి, వీడియో చేయకు. నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, డైరెక్ట్గా నేను మాట్లాడతాను. కాబట్టి తమ్ముడు ఏ విధంగా అంటే ఇంత ప్రేమ రావాలి అంటే నేను అనుకుంటున్నాను ఆ వీడియోలో ఒక విధంగా మమ్మల్ని కలిపే. ఏది ఏమైనా తమ్ముడు నేను ఎల్లప్పుడూ ఇలా కలిసి ఉండాలి. వేదిక మీద తమ్ముడికి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ తమ్ముడు. ఇక ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన.